గుడ్ మార్నింగ్ అండి. ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. సుమా కిచెన్స్ మీకు గుర్తుందా? ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ మొదలు పెడతాము. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి: ధనియాల పొడి 1.5 స్పూను, కారం పొడి 1.5 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, గరం మసాలా, హాఫ్ లెమన్, సాల్ట్, తగినంత సాల్ట్ కలుపుకోవాలండి. దీన్ని వాటర్తో మిక్స్ చేసుకోకూడదు. ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలా. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇవి ఫిషెస్కి బాగా పట్టించాలండి. ఇవన్నీ అప్లై చేశాక ఒక బౌల్లో పెట్టుకుందాము. ఇలా ఫిష్లకి అన్నీ పట్టించిన తర్వాత ఇలాగే ఒక 2 అవర్స్ ఇలాగ వదిలేయాలండి. 2 అవర్స్ ఇలాగే పెట్టాలా. 2 అవర్స్ తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఇలా 2 అవర్స్ తర్వాత బాండిల్లో ఆయిల్ పెట్టుకుందాం. ఇది సిమ్లో పెట్టాలండి, హైలో కూడా పెట్టకూడదు. లోపల బాయిల్ అవ్వదు హైలో పెడితే. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూడండి ఎంత రోస్ట్ అయినప్పుడే కొంచెం ఇలా తిప్పుకుందాము. ఇటు సైడ్ కూడా కాలాలి కదా. చూస్తుంటే నోరు ఊడిపోతుంది ఎప్పుడప్పుడు తిన్నామా అని. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇంకొక 2 or 3 మినిట్స్ ఇంకా ఉడికించుకుందాము. బాగా వేగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నాకైతే నోరు ఊరుతుంది. మీకు ఎలా ఉందో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ప్రాసెస్ లాంగ్ వీడియోలో ఉంది, చూసి చేసేసుకోండి. మీకైనా ఈ ఫిష్ ఫ్రై నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.